ఏదైతే రావణ్ కేసులో మిస్టరీ ఏంటంటే, ఇప్పుడు ఒకటి అతను యూఏపీఏ అయితే వేస్ట్ అని అంటా నేను. కాకపోతే అతని భావజాలం, అతని వ్యక్తిగా ఏదో నక్సలైట్లతో, తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి నేను అనుకోను. కానీ అతని భావజాలం అయితే నక్సలిజంకి ఇష్టము, అతనికి తీవ్రవాదం ఇష్టం. వాళ్ళకి కూడా హక్కులు ఉండాలని కోరుకునేటటువంటి ఒక రకమైనటువంటి అర్బన్ నక్సలిజం మెంటాలిటీ అంతే. వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అనేది ఇంతవరకు ఏం ధృవీకరణ కాలేదు. వీళ్ళు జస్ట్ ఆ ఉపన్యాసాన్ని బేస్ చేసుకున్నారు. అతను హిందూ వ్యతిరేకి, హిందూ ద్వేషం అనేది పక్కా. ఇది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. దేవుళ్ళని దూషించడం, ద్వేషించడం, దేవుళ్ళని అపాస్యంగా మాట్లాడడం, సనాతన ధర్మాన్ని గురించి చాలా కారు కూతలు కుయడం చేసినటువంటి వాడు. ఆ ఆస్పెక్ట్ నడుస్తుంది. అయితే ఇప్పుడు అతని సంపాదన పరంగా ఇప్పుడు ఎవరైతే అతనికి ఫ్లాట్ ఇచ్చారన్నారో అతన్ని పిలిచారు, విచారించారు. ఆ గమన అనే అమ్మాయిని పిలిచారు, విచారించారు. ఎక్కడా కూడా ఏమీ తేలట్లేదు. డబ్బులేమి అతని దగ్గర ఎక్స్ట్రా ఎవరి దగ్గర నుంచి వస్తున్నట్లేదు. కానీ సమస్య ఏంటంటే, ఈయన ఎవరైతే ఇప్పుడు అద్దెకిచ్చారని చెప్తున్నటువంటి ఆయన్ని పిలిచారు, బాగానే ఉంది, విచారించారు. ఇంద్రసేన చౌదరి అట్లా గమన ఇద్దరు కూడా. ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నది అంత? వెహికల్ మెయింటైన్ చేస్తున్నాడు, ప్లస్ 1.5 లక్షకు మించి యూట్యూబ్ నుంచి రావట్లేదు అంటున్నారు. మరి 3 చోట్ల ఆఫీసులు మెయింటైన్ చేయాలంటే ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, అవి మా ఇల్లు అన్నటువంటి పాయింట్, లేదా మా ఫ్లాట్లు అని చెప్తున్నారు. ఫ్లాట్ అలా ఉచితంగా ఇచ్చేస్తారా? ఇందులో ఒకటి కులపరమైనటువంటి స్నేహంతోనన్నా ఇవ్వాలి, లేదా ఎవరినైనా టార్గెట్ చేయడం కోసం వాడుకోబడన్నా అయి ఉండాలి. ఓవరాల్గా ఈ కథలో ఇన్డెప్త్ అయితే రాజకీయ కోణం ఉంటుంది. అది వైసీపీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వేరే కథ కనబడుతుంది ఇక్కడ.